శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ అష్టాచత్వారింశోధ్యాయ. శివుడు శుక్రుని మృంగివేయుట. వ్యాస ఉవాచ శుక్రే నిగీర్ణే రుద్రేణ కిమకాశుశ్చ దానవాః అంధకేశా మహావీర వదతత్వం మహామునే. వ్యాసుడిట్లు పలికెను, ఓ మహర్షి, రుద్రుడు శుక్రుని మృంగివేసిన తరువాత అంధకుని అనుయాయులు మహావీరులు అగు దానవులు ఏవి చేసిరి, ఆ విషయమును నీవు చెప్పుము. సనత్కుమార వాచ కావ్యే నిగీర్ణే గిరిజేశ్వరేణ దైత్యా జయాసా రహితా బభూవు హస్తైర్విముక్తా ఇవ వారణేంద్రా శృంగైర్విహీనా ఇవ గో వృషాశ్చ శిరోవిహీనా ఇవ దేహ సంఘ ద్విజా యథా చాధ్యయనేన హీనా నిరుజ్యమా సత్వగణ యథా వై యథోద్యమా భాగ్య వివర్జితాశ్చ పత్యా విహీనాశ్చ యథైవ యోషా యథా విపక్షాః ఖలు మార్గనౌఘాః ఆయుంషి హీనాని యథైవ పుణ్యైర్వ్రతైర్విహీనాని యథాశ్రుతాని వినా యథా వైభవ శక్తిమేకాం భవంతి హీనాః స్వఫలైః క్రియాఘాః యథా విశూరాః ఖలు క్షత్రియాశ్చ సత్యం వినా ధర్మగణో యథైవ నందినా చాహృతే శుక్రే గిలితే చ విషాదినా విషాదమగమందైత్య యతమానరణోత్సవాః తాన్ వీక్ష విగతోత్సాహానందకః ప్రత్యభాషత దైత్యాం స్తుహుండ హుండాదీన్ మహాధీర పరాక్రమః. సనత్కుమారుడిట్లు పలికెను, పార్వతీపతి శుక్రుని మృంగివేయగా రాక్షసులు విజయమునందు గల ఆశను వదులుకొనిరి. తుండములు లేని ఏనుగుల వలె, కొమ్ములు లేని గోసంతతి వలె, శిరస్సు లేని మొండెము వలె, వేదాధ్యయనము లేని బ్రాహ్మణుల వలె, ఉత్సాహశక్తి లేని ప్రాణగణముల వలె, భాగ్యము తోడుగాని యోజనలు వలె, భర్తృవిహీనలకు స్త్రీల వలె, పక్షి రెక్కల ఈకలను కట్టిన తోకలు లేని బాణ సమూహముల వలె, వ్రతానుష్ఠానము లేని వేదముల వలె నిర్వీర్యులైరి. ఎన్ని క్రియలు చేసినను వాటికి ధనబలము ఒక్కటి తోడుగానిచో ఆ క్రియాఫలములు ఉత్పన్నము కావు. వారి పని అట్లున్నది. వారు శౌర్యము లేని క్షత్రియుల వలె, సత్యము లేని ధర్మకార్యముల వలె నిరుత్సాహముగా నుండిరి. రాక్షసులు రణము అనే ఉత్సవము కొరకై యత్నించుచుండగా నందిచే శుక్రుడు అపహరింపబడుటను, ఆ శుక్రుని శివుడు భక్షించుటను గాంచి దుఃఖమును పొందిరి. ఉత్సాహము నీరుగారియున్న తుహుండా హుండాది ఆ రాక్షసులను గాంచి గొప్ప ధైర్య పరాక్రమము గల అంధకుడు వారితో నిట్లనెను. అంధక ఉవాచ కవిం విక్రమ్య నయతా నందినా వంచితా వయం తనూర్వినా కృతాః ప్రాణాః సర్వేషా మజ్జనో నను ధైర్యం వీర్యం గతిః కీర్తిః సత్వం తేజ పరాక్రమః యుగపన్నో హృతం సర్వమేకస్మిన్ భార్గవే హృతే దిగస్మాన్ కులపూజ్యో యైరేకోపి కులసత్తమః గురుః సర్వసమర్థశ్చ త్రాతాత్రాతో న చాపది తద్యూయామ విలంబేహ యుధ్యద్వమరిభిః సహ వీరైస్తైః ప్రమథైర్వీరాః స్మృత్వా గురుపదాంబుజం గురోః కావ్యస్య సుఖదౌ స్మృత్వా చరణ పంకజౌ శోధయిష్యామ్యహం సర్వాన్ ప్రమదాన్ సహ నందినా అద్యైతాన్ వివసాన్ హత్వా సహ దేవైః సవాసవైః భార్గవం మోచయిష్యామి జీవం యోగీవ కర్మతః సచాపి యోగీ యోగేన యది నామ స్వయం ప్రభుః శరీరాత్ తస్య నిర్గచ్చేదస్మాకం శేషపాలిత. అంధకుడిట్లు పలికెను, నంది తన పరాక్రమంతో శుక్రుని అపహరించి మనలను మోసగించినాడు. ఈనాడు మన అందరి దేహముల నుండి ప్రాణములు ఎగిరిపోయినవనుట నిశ్చయము. ఒకే ఒక శుక్రుని అపహరించుటచే మన ధైర్య పరాక్రమ శక్తి ఫల కీర్తి బల తేజస్సులను ఒక్కమారుగా అపహరించినట్లయినది. కులములో శ్రేష్ఠుడు, కులమునకు పూజనీయుడు, గురువు, సర్వ విధములుగా సమర్థుడు, రక్షకుడు అగు ఒక్క వ్యక్తిని ఆపదలో రక్షించలేకపోయిన మనము నిందార్హులము. ఓ వీరులారా, కావున మీరు గురువు యొక్క పాదపద్మములను స్మరించి విలంబము లేకుండా వీరులు శత్రువులకు ఆ ప్రమదలతో యుద్ధమును చేయుడు. శుక్రాచార్యుని సుఖకరములకు పాదపద్మములను స్మరించి నేను నందితో సహా ప్రమదులందరినీ సంహరించెదను. ఈనాడు ఇంద్రాది దేవతలతో కూడి ఉన్న వీరిని నిర్వీర్యులను చేసి సంహరించి యోగి జీవుని కర్మబంధము నుండి తప్పించు విధంబున శుక్రుని విడిపించెదను. యోగి సమర్థుడు ఆ శుక్రుడు యోగశక్తిచే ఆయన శరీరం నుండి స్వయముగా బయట పడినచో మిగిలి ఉన్న మనమందరము రక్షింపబడెదము. సనత్కుమార వాచ ఇత్యంధక వచశ్రుత్వా దానవా మేఘ నిస్వనాః ప్రమదా నిర్దయాః ప్రాహుర్మర్తవ్యే కృతనిశ్చయాః సత్యాయుషి ననో జాతు సక్తాస్యుః ప్రమదా బలాత్ అసత్యాయుషి కిం గత్వా త్యక్త్వా స్వామి నమాహవే ఏ స్వామినం విహాయార్థే
బహుమానాధర జనాః యాంతి తే యాంతి నియత మందతా మిశ్రమాలయం అయసస్త మసాఖ్యాతిం మలినీకృత్య భూరిసః ఇహాముత్రాపి సుఖినో న స్యుర్భగ్న గణాజిరే కిందానైః కిం తపోభిశ్చ కిం తీర్థ పరిమజ్జనైః ధారాతీర్థే యది స్నానం పునర్భవ మలాపహే సంప్రధార్యేతి తద్వాక్యం దైత్యాస్తే ధనుజాస్తథా మమందుః ప్రమథానాజో రణభేరీం నినాజ్య చ తత్ర బాణా శివజ్రౌఘైః కఠినైశ్చ శిలామయైః భుసుండుబింది పాలైశ్చ శక్తిభల్ల పరస్వదైః కట్వాంగైః పట్టిసైః శూలైర్లకుటైర్ ముసలైరలం పరస్పరమభిఘ్నంతః ప్రచక్రుః కందనం మహత్. సనత్కుమారుడిట్లు పలికెను. అంధకుని ఈ మాటలను విని మరణించుటకు నిశ్చయించుకున్న దయావిహీనులకు ఆ రాక్షసులు ప్రమధులను ఉద్దేశించి మేఘ గంభీర ధ్వనితో నిట్లనిది, ఆయుర్దాయమున్నచో మమ్ములను ప్రమధులు ఎన్నటికైనను బలముతో జయింపజాలరు. ఆయుర్దాయం లేనిచో ప్రభువును యుద్ధరంగములో విడిచి వెళ్ళినను ప్రయోజనమేమి గలదు. ఎవరైతే మాన మర్యాదలు ధరము అధికమని తలంచి ప్రభువుని విడిచిపెట్టి యుద్ధరంగము నుండి నిర్గమించెదరో వారు నిశ్చితముగా అంధతామిశ్రమనే నరకలోకమును పొందెదరు. అపకీర్తి అను చీకటిచే కీర్తిని అధికముగా మలినముగా వించి వారు ఇహపరలోకములలో సుఖమునైనను పొందజాలరు. రణరంగములో మరణించుటయే మేలు. పునర్జన్మ దోషమును పోగొట్టే ఖడ్గధారయను తీర్థములో స్నానమును చేసిన వానికి దానములతో గాని తపస్సులతో గాని తీర్థ స్నానములతో గాని పని ఏమున్నది. ఆ దైత్య దానవులు అంధకుని వచనములను మనస్సులో స్థిరముగా నుంచుకుని రణభేరిని మ్రోగించి యుద్ధములో ప్రమధులను దునుమాడజొచ్చిరి. అచట వారు బాణములు కత్తులు వజ్రముల సమూహములతో కఠిన పాషాణములతో భుసుండి భిండి పాలములతో శక్తి బల్లెములు గొడ్డలి అను ఆయుధములతో ఖట్వాంగములతో పట్టిసములతో శూలములతో లకుటములతో రోకళ్లతో ఒకరినొకరు గట్టిగా కొడుతూ గొప్ప యుద్ధమును చేసిరి. కార్ముకానాం వికృష్టానాం పతతాంచ పతత్రినాం భింది పాలభుసుండీనాం క్షేడితానాం రవోభవత్ రణతూర్య నినాదైశ్చ గజానాం బహుబృంహితైః హేషారవైర్హయానాం చ మహాన్ కోలాహలో భవత్ అస్తి స్వనైరవాపూరి భూమ్యోర్యదంతరం అభీరూణాం చ భీరూణాం మహారోమోద్గమో భవత్ గజవాజి మహారావ స్ఫుట శబ్ద గ్రహాని చ భగ్నధ్వజ పతాకాని క్షీణ ప్రహరణాని చ రుధిరోద్గార చిత్రాని వ్యస్వహస్తి రథాని చ పిపాసితాని సైన్యాని ముమూర్చూరు భయత్రవై అదతే ప్రమదావీర నంది ప్రభృతయస్తదా బలేన జగ్నురసురాన్ సర్వాన్ ప్రాపుర్జయం మునే దృష్ట్వా సైన్యం చ ప్రమదైర్ భజ్యమానమితస్తతః దుద్రావ రథమాస్తాయ స్వయమేవాంధకో గణాన్ శరావార ప్రయుక్తైస్తు వజ్రపాతైర్నగా ఇవ ప్రమదా నేసిరే చాస్త్రైర్నిస్తోయ ఇవతోయదాః యాంతమాయాంతమాలోక్య దూరస్థం నికటస్థితం ప్రత్యేకం రోమ సంఖ్యాభిర్వివ్యాధేషు భిరంతకః. ధనుస్సుల నారిత్రాటిని లాగి ఎక్కుపెట్టుటలో బాణములు పడుటలో భింది పాలభుసుండుల ప్రయోగములలో పుట్టిన శబ్దమునకు సింహనాదముల శబ్దము తోడగుచుండెను. యుద్ధ వాద్యముల ధ్వనులు నినాదములు ఏనుగుల అతిశయించిన ఘీంకారములు గుర్రముల సకిలింపు ధ్వనులు కలిసి పెద్ద కోలాహలము చెలరేగెను. భూమ్యాకాశముల మధ్య భాగము వివిధ శబ్దములతో నిండి ఉండెను. భీరువులకు మరియు ధైర్యవంతులకు కూడా సమానముగా అధికమగు రోమాంచము కలిగిను. ఏనుగులు గుర్రముల పెద్ద ధ్వనులచే సైనికుల కర్ణభేరులు పగులుచుండెను. ధ్వజములు పతాకములు విరిగి ఉండెను. ఆయుధములు క్షీణించెను. రెండు పక్షముల సైన్యములలోని సైనికులు గుర్రములు ఏనుగులు వివిధ పద్ధతులలో రక్తమును గ్రక్కుచుండిరి. గుర్రములు ఏనుగులు మరియు రథముల సంఖ్య క్షీణించెను. సైనికులు దాహముతో మూర్ఛిల్లుచుండిరి. ఓ ముని, అప్పుడు నంది మొదలగు ప్రమద వీరులు బలముగా రాక్షసులను అందరినీ సంహరించి జయమును పొందిరి. తన సైన్యము ప్రమదుల దెబ్బలకు తాళలేక చెల్లా చెదరగుటను గాంచి అంధకుడు స్వయముగా రథమునెక్కి గణములను తరమజొచ్చెను. వజ్రపు దెబ్బలకు పర్వతముల వలె అతడు ప్రయోగించిన శస్త్రాస్త్ర పరంపరలకు ప్రమదులు తట్టుకొనజాలక నీరులేని మేఘముల వలె నిర్వీర్యులైరి. అంధకుడు తనకు వ్యతిరేక దిశలో వెళ్ళుచున్న వానిని అభిముఖముగా వచ్చుచున్న వానిని
దూరముగా ఉన్న వారిని దగ్గరలో ఉన్న వారిని గాంచి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రోమమునకు ఒక్కొక్కటి చొప్పున బాణములతో కొట్టెను. దృష్ట్వా సైన్యం భజ్యమాన మంధకేన బలీయస స్కందో వినాయకో నంది సోమ నంద్యాదయ పరే ప్రమదాః ప్రబలా వీరాః శంకరస్య గణానిజాః చుక్రుదుః సమరం చక్రుర్విచిత్రం చ మహాబలాః వినాయకేన స్కందేన నందినా సోమనందినా వీరేణ నైగమేయేన వైశాఖేన బలీయస ఇత్యాద్యైస్తు గణైరుగ్రైరంధకోప్యంధకీకృతః త్రిశూల శక్తి బాణౌఘ ధారా సంపాతపాతిభిః తతః కోలాహలో జాతः ప్రమదాసుర సైన్యయోః తేన శబ్దేన మహత శుక్రః శంభూదరే స్థితః చిత్రాన్వేషీ భ్రమన్ శోధ వినికేతో యథానిలః సప్తలోకాన్ స పాతాళాన్ రుద్రదేహే వ్యలోకయత్ బ్రహ్మ నారాయణేంద్రాణం సాదిత్యాప్సరసాం తథా భువనాని విచిత్రాని యుద్ధం చ ప్రమదాసురం స వర్షానాం శతుం కుక్షౌ భవస్య పరితో భ్రమన్ న తస్య దదృశే రంధ్రం శుచేరంధ్రం ఖలో యథా శాంభవేనాథ యోగేన శుక్రరూపేణ భార్గవః ఇమం మంత్రవరం జప్వా శంభోర్జఠర పంజరాత్ నిష్క్రాంతో లింగమార్గేణ ప్రణనామ తతః శివం గౌర్యా గృహీతః పుత్రార్థం తదా విఘ్నేశ్వరీకృతః అధ కావ్యం వినిష్క్రాంతం శుక్రమార్గేణ భార్గవం దృష్ట్వోవాచ మహేశానో విహస్య కరుణానిధిః బలవంతుడగు అంధకుడు సైన్యమును వినాశనము చేయుచుండటను గాంచి కుమారస్వామి వినాయకుడు నంది సోమనంది మొదలగు మహాబలశాలురైన వీరులు శంకరుని స్వీయగణములకు ఇతర ప్రమదులు కోపించి విచిత్రమగు యుద్ధమును చేసిరి. వినాయకుడు స్కందుడు నంది సోమనంది వీరుడగు నైగమేయుడు బలవంతుడగు వైశాఖుడు మరియు భయంకరములగు ఇతర గణములు త్రిశూల శక్తి బాణ సమూహములను ధారాపాతముగా కురిపించి అంధకుని అంధుని చేసిరి. అప్పుడు ప్రమద రాక్షస సేనల మధ్య పెద్ద కోలాహలము బయలుదేరను. ఆ పెద్ద శబ్దమును విని శంభుని ఉదరమునందున్న శుక్రుడు ఒక స్థిరమగు స్థానము లేని గాలివలే మార్గమును వెతుకుతూ తిరుగాడెను. అప్పుడు అతడు శంభుని ఉదరములో 7 ఊర్ధ్వలోకములను 7 అధోలోకములను గాంచెను. మరియు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు ఆదిత్యుడు అప్సరసలు చిత్రములకు భువనములు మరియు ప్రమదాసుర యుద్ధము అతనికి కానవచ్చును. పుణ్యాత్మునిలో దుష్టునకు వెదికినను దోషము కానరాదు. అటులనే అతడు శివుని ఉదరములో సర్వత్రా తిరుగుతూ 100 సంవత్సరములు గడిపినను బయటపడే మార్గము కానరాలేదు. అప్పుడు ఆ భార్గవుడు శాంభవ యోగముచే శుక్రరూపమును పొంది ఈ శ్రేష్ఠ మంత్రమును జపిస్తూ శంభుని ఉదరమనే కారాగారము నుండి లింగ మార్గము గుండా బయటపడి తరువాత శివునకు ప్రణమిల్లెను. పార్వతి అప్పుడు అతని తన పుత్రునిగా స్వీకరించి విఘ్నేశ్వరునితో సమముగు గణాధ్యక్ష పదవి నొసంగెను. అప్పుడు ఆ శుక్ర మార్గము గుండా బయటపడిన శుక్రాచార్యుని గాంచి కరుణాసముద్రులకు మహేశ్వరుడు నవ్వి ఇట్లు పలికెను. మహేశౌ వాచ శుక్రవన్నిసృతో యస్మాల్ లింగాన్మే భృగునందన కర్మనా తేన శుక్రస్త్వం మమ పుత్రోసి గమ్యతాం. మహేశ్వరుడు ఇట్లు పలికెను, ఓ భృగుపుత్ర, నా లింగము నుండి నీవు శుక్రము వలె నిర్గమించితివి కాన అందువలన నీవు శుక్రుడవు, నీవు నా పుత్రుడవు పొమ్ము. సనత్కుమారౌ వాచ ఇత్యేవ ముక్తో దేవేన శుక్రోర్క సదృశద్యుతి ప్రణనామం శివం భూయ స్తుష్టావ విహితాంజలి. సనత్కుమారుడిట్లు పలికెను, సూర్యునితో సమముగా వెలిగిపోవచ్చున్న శుక్రుడు శివునిచే ఇట్లు పలకబడిన వాడై చేతులు జోడించి ఆ దేవునకు పలుమార్లు నమస్కరించి స్తుతించెను. శుక్రౌవాచ అనంతపాద స్వమనంతమూర్తి రణంతమూర్ధాంతకర శివశ్చ అనంతబాహు కథమీదృశం త్వాం స్తోష్యేహ నిత్యం ప్రణిపత్య మూర్ధన త్వమష్టమూర్తి స్త్వమనంతమూర్తి స్త్వమిష్టదః సర్వసురాసురాణాం అనిష్టదృష్టశ్చ వివర్తకశ్చ స్తోష్యేహ నిత్యం కథమీదృశం త్వాం. శుక్రుడిట్లు పలికెను, నీకు అనంత సంఖ్యలో పాదములు రూపములు బాహువులు గలవు. నీవు సంహారకారకుడవు శివుడవు. పొగడదగిన ఇట్లు నిన్ను నేను ఎట్లు పొగడగలను? శిరసు వంచి నమస్కరించుచున్నాను. నీవు 8 రూపములలో జగత్తును వ్యాపించి ఉన్నావు. జగత్తులోని రూపములన్నీ నీవే. దేవతలకు రాక్షసులకు అందరికీ కోర్కెల నీడేర్చువాడవు నీవే. ఆపదలందు కనబడువాడవు సంహారకుడవు నీవే. ఇట్టి స్తుతింపదగిన నిన్ను నేను ఎట్లు స్తుతించగలను? సనత్కుమారౌ వాచ ఇతి స్తుత్వా శివం శుక్రః పునర్నత్వా శివాజ్ఞయ వివేశ దానవానీకం మేఘమాలాం యథాశసి నిగీర్ణమితి ప్రోక్తం శంకరేణ కవేరణే శృణు మంత్రం చ తం జప్తో యశంభో కవినోదరే.
సనత్కుమారుడు ఇట్లు పలికెను. శుక్రుడు ఇట్లు శివుని స్తుతించి మరలా నమస్కరించి శివుని ఆజ్ఞచే చంద్రుడు మేఘపంక్తిలోనికి వలె దానవ సైన్యంలోనికి ప్రవేశించెను. ఈ తీరున యుద్ధము జరిగిన సమయంలో శంకరుడు శుక్రుని మింగిన వృత్తాంతము చెప్పబడినది. శుక్రుడు శివుని ఉదరములో నున్నవాడై జపించిన శివమంత్రమును ఇప్పుడు వినుము. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే శుక్ర నిగీర్ణనం నామ అష్టచత్వారింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు యుద్ధఖండలో శివుడు శుక్రుని మృంగివేయుట అనే 48వ అధ్యాయము ముగిసినది.